సార్ నమస్కారం. నమస్తే అండి. విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' థియేటర్‌లోకి వచ్చేసింది. అసలు అయితే ప్రీమియర్‌లు ముందు వేస్తామని అన్నారు. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేశారు. అవును. ఇది ఎందుకు జరిగింది? దీన్ని మీరు ఎలా చూస్తారు? దీని విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏం చెప్తారు? అంటే ప్రీమియర్స్ వెయ్యాలి అని అనుకున్న మాట వాస్తవమే గాని, దానికి ఆయన ఒక రీజన్ చెప్పాడు. హ్మ్. ప్రీమియర్స్ పడుతున్నట్టుగానే భావించండి. అక్కడ యూఎస్‌లో పడుతున్న షోస్ నైట్ 10:30కే హ్మ్. అవుతుంది. ఆ! సో మీకు టాక్ కోసం అయితే అది ఎలాగో పడుతున్నాయి కాబట్టి, హ్మ్. మార్నింగ్ షో వెళ్ళే టైంకి మీకు విషయం తెలుస్తుంది. ఎలాగూ టాక్ తెలిసిపోతుంది కదా! ప్రీమియర్స్ ద్వారా కూడా సాధించేది అదే. హ్మ్. ఎలాగో మార్నింగ్ షో 7:30కి పెట్టారు ఇక్కడ. హ్మ్. 7:00కి కూడా కొన్ని చోట్ల పడుతోంది సినిమా. హ్మ్. కాబట్టి మార్నింగ్ 7:00కే షో పడుతోంది కాబట్టి ప్రీమియర్స్ అక్కర్లేదు అనుకున్నాము హ్మ్. అని చెప్పాడు ఆయన. కానీ అమెరికన్ ప్రీమియర్స్ తాలూకా టాక్ ఇక్కడికి రావడం కన్నా కూడా హ్మ్. ఇక్కడ ప్రీమియర్స్ వేస్తే టాక్ తొందరగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. హ్మ్. ఆల్రెడీ మనం చూసాం, మొన్న హరిహర వీరమల్లుకి ఏం జరిగిందో చూసాం. హ్మ్. ఇంతకు ముందు ప్రీమియర్స్ వేసినటువంటి సినిమాలకు కూడా హ్మ్. ఏం జరిగిందో మనకు తెలుసు. అవును. అంటే ప్రీమియర్స్ ద్వారా టాక్, ఇప్పుడు పుష్పకి ప్రీమియర్ వేశారు. హ్మ్. ప్రీమియర్స్ వేశారు, కొంత అటు ఇటుగా టాక్ నడిచింది. పుష్ప 2కి హ్మ్. అటు ఇటు టాక్ నడిచింది. ఆ క్రేజ్ మీద మార్నింగ్ షోస్ ఇవన్నీ వెళ్ళిపోయింది. హ్మ్. ఒకవేళ అలా రాకపోతే ఏమిటి పరిస్థితి అనేది ఇబ్బందికరమే. హ్మ్. అందుకని ప్రీమియర్స్ అనేది కొంచెం రిస్క్ గా భావిస్తున్నారా హరిహర వీరమల్లు తర్వాత అనేది హ్మ్. ఓ సందేహం ఎఫెక్ట్ పడింది దీని మీద అనుకోవచ్చా? అనుకోవచ్చు. హ్మ్. అంటే హరిహర వీరమల్లుకి ఏం జరిగిందంటే, హ్మ్. అభిమానులు టికెట్లు బుక్ చేసుకుని ప్రీమియర్స్కి వెళ్ళి దానికి వదిలేశారు. హ్మ్. అలా నడిచింది కథ. హ్మ్. అందుకని ఎందుకు వచ్చిందిలే, మనం ఎలాగో మార్నింగ్ షో వేస్తున్నాం కదా 7:00కి హ్మ్. అనే ఉద్దేశంతో ఇంకా ఆగిపోయారు. హ్మ్. ఆగిపోయారు. మార్నింగ్ షో పడిన మరుక్షణం, అంటే 7:30కి అనుకుందాం, 7:30కి షో పడితే మనకి 10 కల్లా కథ బయటకు వచ్చేస్తుంది, విషయం ఏమిటి అనేది. హ్మ్. కాబట్టి రెండోది, ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయినాయి మొన్నే. అవునవును. బుకింగ్స్ ఓపెన్ అయినాయి. వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన మరుక్షణం బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఏది, తిరుపతి ఈవెంట్ జరిగిన తర్వాతే బుకింగ్స్ ఓపెన్ చేస్తారు ఆన్లైన్. ఓకే. కంపారిటివ్ గా చాలా ఎర్లీగా ఓపెన్ చేసినట్టుగానే చూడాలి. హ్మ్. కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఇవి ఉన్నాయి, అంటే ఏంటి? అవైలబిలిటీ ఉంది. ఓకే. అంటే ఆక్యుపెన్సీ 60% దాటింది అంతే. ఓకే. 60-65%లో నడుస్తోంది ఇప్పుడు ప్రస్తుతం. నైజాంలో బాగున్నట్టుంది. నైజాంలో పరిస్థితి, హైదరాబాదే కదా నైజాం అంటే ఏముంది హ్మ్. మీకు, హ్మ్. హ్మ్. నైజాం అనేది హైదరాబాద్ మార్కెటే. హ్మ్. కాబట్టి హైదరాబాద్ లోనే 65-70 మధ్యలో నడుస్తోంది. హ్మ్. 60-70% చాలా గొప్పగానే చెప్పాడు ఆయన. ఏది, నాగవంశీ మన ఇందాక జరిగినటువంటి ప్రెస్ మీట్ లో అవును. హెవీగానే ఉంది క్రౌడ్ అన్న పద్ధతిలో చెప్పాడు ఆయన. హ్మ్. సంతృప్తికరమైనటువంటి బుకింగ్స్ బుకింగ్స్. ఉన్నాయి హ్మ్. అని చెప్పాడు. సంతృప్తి పడటమే, అంతకు మించి లేదు. అంటే దీనికి రీజన్ ఏంటి, హెవీగా అంటే సర్వర్లు క్రష్ అయిపోయేటువంటి పరిస్థితిలో హ్మ్. బుకింగ్స్ నడిచినటువంటి పరిస్థితి చూసాం మనం ఇంతకు ముందు. అవును. కానీ ఇప్పుడు అలా లేదు, హ్మ్. నెమ్మదిగా వస్తున్నారు. ఓకే. ఎందుకు అంటే విజయ్ దేవరకొండ గత సినిమాల పెర్ఫార్మెన్స్ తాలూకా ప్రభావం హ్మ్. వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా ఉంటుంది. హ్మ్. అవును. కాబట్టి ఆ ప్రభావం వలన కావచ్చు, ఇది నేను చెప్పినట్టుగా 65-70 మధ్యలో హ్మ్. నడుస్తోంది. ఓకే. నడుస్తోంది ఇప్పటికీ చాలా ఏరియాల్లో టికెట్ అవైలబిలిటీ ఉంది. హ్మ్. రేపు మార్నింగ్ 7:30కి పడిపోతుంది సినిమా. అవును. అవును. 7:30 షోస్ పడుతున్న థియేటర్లో కూడా కొద్ది మేరకు అవైలబిలిటీ ఉంది ఇప్పటికి హ్మ్. స్టిల్. హ్మ్. సో ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఈ రీసెంట్ సక్సెస్ ల ప్రభావం, రీసెంట్ ఫెయిల్యూర్స్ ప్రభావం హ్మ్. ఉంది అనుకుంటే, తను కూడా కంపారిటివ్ గా ఆయన ఈవెంట్స్ లో వ్యవహరించిన తీరులో ఈ ఈవెంట్స్ లో వ్యవహరించలేదు. ఆ! ఒక్క తిరుపతి ఈవెంట్ లో మాత్రమే కొంచెం ఓవర్ స్టేట్మెంట్ లాగా అనిపించింది. హ్మ్. అంటే విజయ్ దేవరకొండ ఏమన్నా పేలుస్తాడేమో, బ్లాస్టింగ్ డైలాగ్ ఒకటి ఉంటుంది అనుకున్నారు అందరూ. ఆ! కానీ ఈ బ్లాస్టింగ్ డైలాగులు లేకుండానే ఇందాకటి ప్రెస్ మీట్ కూడా గడిచిపోయింది. ఇందాక ప్రెస్ మీట్ లో ఎవరో అడిగారు, హ్మ్. అవును.
ఏంటి బ్లాస్టింగ్ డైలాగ్స్ రావట్లేదు మీ నుంచి ఆ, అంటే నేను నా పద్ధతిలోనే వ్యవహరిస్తున్నాను, ఆ, బ్లాస్టింగ్ మీరు చేస్తున్నారు, మీరు కావాలంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నారు. తిరుపతి ఈవెంట్ నుంచి ఒక బ్లాస్టింగ్ జరిగింది అది. చేయడానికి ట్రై చేశారు. ఆ, నిజానికి అది కూడా సబ్మెసివ్ డైలాగే. ఆ, అంటే వెంకన్న స్వామి దయ ఉంటే ఉమ్, అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు అన్నాడు ఆయన. అవును. అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు అనేది కొంచెం ఓవర్ స్టేట్మెంట్ గాను, #1 పొజిషన్ కి వచ్చేస్తున్నాను ఈ సినిమాతో అని ఉమ్, ఆయన నిర్ధారించి చెప్పినట్టుగాను కొన్ని వ్యాఖ్యానాలు నడిచినాయి. అవును. కానీ దానికి ముందు వెంకన్న స్వామి దయతో అనేటువంటి ఒక సబ్మెసివ్ డైలాగ్ ఉంది. అవును. అలాగే ఒక వ్యావహారిక బూతు వాడాడు అక్కడ. ఆ, అక్కడ సాధారణంగా అక్కడ డైలాగుల్లో మిక్స్ అయి నడిచిపోయేటువంటి వ్యావహారికంగా నడిచేటువంటి ఆ, ఒక పదాన్ని వాడాడు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అనిపించింది కొంతమందికి. ఇబ్బంది అనిపించి దాన్ని కూడా ఈయన యాటిట్యూడ్ లో భాగంగా మార్చేసి వ్యాఖ్యానాలు చెప్పారు. ఓకే. అది దాని ప్రభావం కావచ్చు. మన హైదరాబాద్ లో జరిగినటువంటి ఈవెంట్ లో చాలా కూల్ గా. పొలైట్ గా ఉన్నాడు. పొలైట్ గా ఉన్నాడు. ఎక్కడ ఏ రకమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఓవర్ ఇది లేదు. ఆ, తను ముందే ఒక బౌండరీస్ గీసుకుని ఆ బౌండరీస్ లోనే ఉన్నాడు. ఉమ్, ఈ ప్రెస్ మీట్ లో కూడా అదే బౌండరీస్ లో ఉన్నాడు. అతను ఎక్కడ అంటే తన నుంచి కాంట్రవర్సీ రాకూడదు అన్న పద్ధతిలో ఉమ్, ఇప్పటి వరకు వ్యవహరించిన తీరుకు భిన్నంగా అవును. విజయ్ దేవరకొండ కనిపించాడు స్పష్టంగా. అవును. అలా కనిపించిన తర్వాత కూడా ఇక్కడ రైజ్ మొదలవ్వాలి బుకింగ్స్ దగ్గర. ఉమ్, సో కొన్ని సినిమాలు అలా కూల్ గానే మొదలవుతాయి. ఓకే. కూల్ గా మొదలైన తర్వాత కంటెంట్ బాగుంటాయి, ఉమ్, సినిమాలో కంటెంట్ బాగుంటే ఎక్కుతుంది. ఉమ్, ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు తను ఓకే. ఈ ప్రెస్ మీట్ లో. ఉమ్, ఇది ఎల్టీటీఈకి సంబంధించిన కథ అని ప్రచారం జరుగుతోంది బయట. ఉమ్, ఎల్టీటీఈకి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటుందా అని అడిగారు. ఆ, నిజానికి ఎల్టీటీఈతో పాటు ఇంకొక 5-6 ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి, టూల్ఫు ఇవన్నీ. ఆ, అయితే ఆయన ఆ ఏరియాలో జరిగే కథ, ఆ టైంలో జరిగే కథ, కానీ ఎల్టీటీఈకి దీనికి ఏ సంబంధం లేదు ఉమ్, అని చెప్పాడు. ఉమ్, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కంటెంట్ లో ఏముండబోతోంది అంటే, ఉమ్, ఆ టైంలో ఈ ఉగ్రవాద సంస్థలకి అంటే తమిళ ఈలం కోసం పోరాడుతున్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఉమ్, ప్యారలల్ గా శ్రీలంకలో నడిచినటువంటి వీళ్ళని ఆధారం చేసుకుని వీళ్ళని ఆసరా చేసుకుని నడిచినటువంటి ఉమ్, కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. ఉమ్, అంటే వాళ్ళు ప్రధానంగా తీర ప్రాంతంలో ఆయుధాలు అక్రమ రవాణా, ఉమ్, డ్రగ్స్ అక్రమ రవాణా చేసేటువంటి గ్యాంగ్స్ కూడా వీటికి ప్యారలల్ గా నడిచినాయి. ఉమ్, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి కొంచెం రక్షణ కల్పించడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లెవెల్ తీసుకునేవాళ్ళు, ఫండ్స్ తీసుకునేవాళ్ళు. ఉమ్, అలాగే వీళ్ళకి అవసరమైన వెపన్స్ కూడా వాళ్ళు తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఉమ్, అలా ఒక పరస్పర సహకారంతో కొన్ని గ్యాంగ్స్ నడిచినాయి. ఉమ్, బహుశా ఆ గ్యాంగ్స్ కథ ఏమైనా చెప్పబోతున్నారా అనేది ఒక డౌట్. ఉమ్, ఇలా ఏం చెప్పినా జనాలు ఇంట్రెస్టింగ్ గా చెప్తే చూస్తారు. అవును. కాకపోతే అక్కడ ఈ ఎల్టీటీఈ వ్యవహారం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటి గొడవ. ఉమ్, ఇప్పటికీ ఆ గాయాలు తమిళ ప్రజల హృదయాల్లో పచ్చిగానే ఉన్నాయి. ఓకే. వాటిని కెలకకుండా కంటెంట్ ఉంటే నడిస్తే ఉమ్, ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉమ్,